అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయారు. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసి వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయింది. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతి ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములు విడిచిపోమని ఆయన వేడుకొండి. ప్రార్థన చేస్తాం. కృపగల ప్రభువా, పరిశుద్ధ జీవాధిపతి, మీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో మీ పాద సన్నిధిలో మీ పరిశుద్ధ లేఖనమును ధ్యానించుకుని ధన్యతను కృపను మాకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ సమయంలో తండ్రి నన్ను మీ సులువు చాటును మరుగుపరచండి. ఇక్కడ ఏది మాట్లాడవలసి ఉన్నదో దాన్ని మాత్రమే మాట్లాడినట్లు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి. వింటున్న సంఘానికి వెనకలొచ్చేది గ్రహించే మనస్సు, పాటించే జీవితాలను దయచేయడం యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశాన్ని ప్రతి వారం కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా పాత నిబంధనలో ధ్యానం పూర్తయిపోయే వరకు క్రొత్త నిబంధన ధ్యానాలను వచ్చాం. క్రొత్త నిబంధనలో ప్రార్థన గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే కొత్త నిబంధనలోని ప్రతి పుస్తకంలో ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి, వాటి గురించిన వివరాలు మనం ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్తను మనం ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్తలో మొత్తం 27 ప్రార్థనలు ఉన్నాయి. ఇప్పటి వరకు 7 ప్రార్థనలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇవాళ 8వ ప్రార్థనని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ 8వ ప్రార్థన యేసు ప్రభు వారు పట్టణానికి అనగా కపెర్నహూమునకు అవతలి వైపున ఉన్నటువంటి ఒక ఊరికి వెళ్ళాలనుకున్నాడు. అవతలి వైపు అంటే మధ్యలో ఏముంది? గలిలయ సముద్రం ఉంది. కపెర్నహూమునకు ఈ వైపునేమో గలిలయ సముద్రానికి యువతలి వైపున కపెర్నహూము ఉంటే, అవతలి వైపున ఈ గదరేనీయుల దేశము లేదా గెరాసేనుల దేశము అని ఒక పట్టణం ఉంది. దానిని దెకాపోలి అని కూడా పిలుస్తారు. దెకాపోలి అంటే 10 ఊర్లు అని అర్థం. డెకా అంటే 10 మనం చూస్తాం కదా. అందుకనే మనకి తెలుగులో కూడా దశాబ్దము అని వచ్చింది. దశాబ్దం అంటే 10 సంవత్సరాలు. డెకేడ్ అంటే దశాబ్దము అని. దాంట్లో నుంచి వచ్చిందే ఈ దెకాపోలి అనేటువంటి 10 ఊర్లు అన్నారు. యేసు ప్రభు కపెర్నహూము నుంచి తన శిష్యులను తీసుకొని బయలుదేరి అవతలి వైపున ఉన్నటువంటి గెరాసేనుల దేశమునకు
లేదా గదరేనీయుల దేశమునకు లేదా దెక్కపోలికి వెళ్ళాడు అని వాక్యంలో మనం చదువుతున్నాం. ఆయన వెళ్ళి ఓడ దిగి అక్కడ అడుగు పెట్టగానే మత్తయి సువార్తలో ఏమో 2 దయ్యములు పట్టినవాడు అని రాశారు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 1 దయ్యము పట్టినవాడు అని రాశారు. లూకా సువార్తలో కూడా 1 దయ్యము పట్టినవాడు అనే మాటనే మనం చూస్తాం. 2 1 అనే విషయం పక్కన పెడితే దయ్యములు పట్టినటువంటి వ్యక్తులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు వాళ్ళు ఎదుర్కొంటూ వెళ్ళాలి. యేసు ప్రభు ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాడు. ఆ ఊరిలో స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినటువంటి వాడికి ఎదురుగా ఈ అపవిత్రాత్మలు వచ్చి నిలబడ్డాయి. ఒక ముఖ్యమైనటువంటి పాఠం, మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవుని యొక్క స్వార్థ పని కొరకు ఎవరు వెళుతూ ఉన్నా అడ్డగించడానికి అపవాది యొక్క సమూహం వచ్చి నిలబడుతుంది. ఎవరు వెళుతూ ఉన్నా కానీ అపవాది సైన్యము లేకపోతే దయ్యముల యొక్క ఆత్మలు అక్కడ వచ్చి నిలబడతాయి. అది చాలా భయంకరమైనటువంటి స్థితి. నేను ఇప్పుడు మేరీ కళ్యాణి అని చెప్పాలి ఒక విషయం. నేను ఎప్పుడు అడగలేదు మేరీ కళ్యాణి, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. ఒకసారి మేమందరం మేరీ కళ్యాణి వాళ్ళ ఊరికి పోయినాము. ఖాళీ అక్కడే ఉన్నాడు, మేరీ కళ్యాణి అక్కడే ఉంది. నేను కొంతమంది పాస్టర్స్ని తీసుకొని మన టెంపో ట్రావెలర్ తీసుకొని ఆ ఊరికి వెళ్ళినాం. మేము ఆ ఊళ్ళోకి వస్తున్నాం అనే సంగతి ఈ ఊరికి తెలియదు. మరీ ముఖ్యంగా మేరీ కళ్యాణికి తెలియకుండా చాలా జాగ్రత్త పడాలి. కానీ కాలేజీ చెప్పినాడు నాకు, మీరు ఊళ్ళో ఎంటర్ అయి ఉంటాడు అప్పటి నుంచే స్టార్ట్ చేసేసిందన్న అని చెప్పినాడు. మరి మేము ఊళ్ళో ఎంటర్ అయిన సంగతి మేరీ కళ్యాణికి ఎక్కడ తెలుస్తుందో నాకు అర్థం కావాలి. అంటే ఎందుకు ఈ మాట అడిగానంటే ఇంచుమించు అదే పరిస్థితి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. చదువుతారా? మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. వారు ఆ సముద్రపు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే వెంటనే వచ్చేసాడంట. అపవిత్రాత్మను పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిన. చూసారా? ఎక్కడైతే దేవుని యొక్క స్వార్థ పరిచర్య కొరకు మనుషులు బయలుదేరి వెళ్తారో వారికి ఎదురుగా అపవాది తన సైన్యాన్ని పంపిస్తాడు. సరే, ఈ వచ్చినటువంటి సైన్యం ఎదిరించడానికి రావాలి. నాలాంటి వాళ్ళని అయితే ఎదిరిస్తుంది, కానీ వచ్చిండేది ఎవరంట? సైన్యములకు అధిపతి యెహోవా. హల్లెలూయా. ఇట్లాంటి సైన్యాన్ని కొన్ని కోట్ల మందిని సృష్టించినటువంటి యెహోవా ఆయన ఎదిరించడం అపవాదికి అపవాది దూతలకు చేత అయ్యేటువంటి పని కాదు. కనుక వచ్చి ఆయన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాయి. మనం చదువుతున్నటువంటి ఈ ప్రార్థనలో 3 వ్యక్తులు ప్రార్థన చేశారు. నెంబర్ 1 అపవిత్రాత్మను ప్రార్థన చేశారు. నెంబర్ 2 ఆ ఊళ్ళో పందుల మందల యజమానులు ప్రార్థన చేశారు. నెంబర్ 3 దెయ్యం వదిలిపెట్టిపోయిన తర్వాత బాగుపడినటువంటి మనిషి ప్రార్థన చేశారు. ఈ 3 ప్రార్థనలు మనం ఇందులో చూస్తాం. నాకు బాగా ఆసక్తిగా అనిపించింది చదువుతూ ఉండేటప్పుడు. ఇది ధ్యానం చాలా రోజులు అయిపోయింది. నేను దీని నోట్స్ రాసి మరలా ఇక్కడ వచ్చి ఒకసారి రిపీటెడ్గా ఆ ధ్యానాన్ని గురించి ఆలోచిస్తూ ఉండేటప్పుడు నాకు ఈ సంఘటన జ్ఞాపకానికి వచ్చింది. ఇది ఎలా తెలుస్తుంది? అది నిజంగానే తెలుస్తుందా, లేకుంటే ఇంకేదైనా విషయం ఉందా అని ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు నాకు ఈ మేరీ కళ్యాణి సంఘటన జ్ఞాపకం వచ్చింది. ఒకవేళ మేము వెళ్ళినప్పుడు అపవిత్రాత్మ
పరిశుద్ధులు రావడాన్ని, దేవుని యొక్క సేవకులు రావడాన్ని సెన్స్ చేయగలిగినట్లయితే, గుర్తించగలిగినట్లయితే, తప్పకుండా దేవుని సేవకులు వెళుతున్నటువంటి ప్రతి చోట అపవాది తన యొక్క సైన్యాన్ని పెట్టి ఉంటాడు. వాళ్ళని ఎదిరించడానికి ఆపడానికి నేరుగా వస్తాయనే కాదు, రకరకాల పద్ధతుల్లో వాళ్ళని ఎదిరించడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సమాజంలో నుంచి నేరుగా అతను వచ్చాడంట. వచ్చి యేసుక్రీస్తుకు సాగిలపడ్డాడు అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. 6వ వచనం చదవండి. వాడు దూరం నుండి యేసుని చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము. ఎవరు నమస్కారం చేసింది? వాడిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ. ఎవరు? బాగా చదవండి, అక్కడ బాగా చదివి అర్థం చేసుకుని చెప్పండి. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధించుమని దేవుని పేరుట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా. అందుకు ఆయన అపవిత్రాత్మ. ఇప్పుడు ఎవరిలో వచ్చి సాగిలపడింది? వారిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ. యాదృచ్ఛికమో దేవుడి ప్రేరేపణో నాకు తెలియదు, కానీ మా మాన్య పాట పాడేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. వాక్యానికి తగ్గటువంటి పాట పాడుతుంది ఈరోజు మాన్య అని అనుకున్నాను కదా. 3వ చరణం పాడుతుంది. 3వ చరణం పాడు. నాకు అది కావాల్సింది అదే. ఈ చట్టం అంటే నాకు భలే ఇష్టం అన్నా చెప్పింది ఒకసారి. నిజంగానే దాని నుంచి విడిపించబడినటువంటి వారికి దాని యొక్క అనుభవం తెలుస్తుంది. ప్రియమైనటువంటి వారు, హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు పాదముల దగ్గర పడ్డాడు. అంతకుముందు వాడి పరిస్థితి ఏంటి అంటే, ఆ పవిత్ర ఆత్మ వాడిలో ఉండి వాడిని రకరకాలుగా హింసలు పెడుతున్నట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. వాడు సమాధులలో వాసం చేసేవాడు. సంఖ్యలతోనైనా ఎవడను వాడిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాడి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించను. వాడు ఆ సంఖ్యలను తెప్పి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసిన కనుక ఎవడు వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు, తను రాళ్లతో గాయపరచుకోవచ్చు. ఇది ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడి యొక్క పరిస్థితి. అన్ని అపవిత్రాత్మలు ఇలాగే ఉంటాయంటే ఉండకపోవచ్చు, ఎందుకంటే అన్నీ అలా లేవు. మనం చూసాం, చాలా అపవిత్రాత్మలు పట్టడాన్ని మనం చూసాం. అన్నీ అలా ఉండవు. కానీ వీడికి ఎందుకు ఇంత తీవ్రత అని అంటే వాక్యం చెప్తుంది, వాటిలో ఒకటి కాదంట, ఒక పెద్ద సైన్యమే ఉన్నాయంట. ఒక పెద్ద సైన్యమే, సేన అని పేరు పెట్టాడు.
ఈ సేన అని పేరు పెట్టబడినటువంటి ఆ దయ్యముల యొక్క సమూహము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని బ్రతిమలాడుకుంటూ ఉన్నాయి. ఏమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాయంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని చెప్తున్నాడు. యేసు ప్రభు ఎవరంట? సర్వోన్నతుడైన. ఈ మాటని పరలోకంలో ఉన్నటువంటి దేవుని దూతలు చెప్తే యేసయ్యకి సంతోషం, దయ్యాలు చెప్తే యేసయ్యకి సంతోషం. అందుకని లూకాసు వార్తలో మనం చదువుతాము, గొల్లల దగ్గర పరలోక సైన్యం దిగి వచ్చి ఏమని పడుతున్నాయంట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని వాళ్ళందరూ పాట పాడితే దేవునికి చాలా ఇష్టమైంది. కానీ వీడు పాట పాడితే యేసయ్యకి అసలు ఇష్టం లేదంట. అందుకనే అపవిత్రాత్మ ఈ మనుషులు వదిలిపెట్టి వెళ్ళిపో అని గట్టిగా కేకలేశాడంట. అప్పుడు యేసు ప్రభు వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అవి రెడీ అవుతా ఉంటే యేసయ్య అడిగాడట, నీ పేరేంటి అన్నాడు. అప్పుడు చెప్పాడు, నేను ఒక్కడిని కాదు, చాలా మందిని ఇక్కడ ఉన్నాం, సేన అని చెప్పాడట, ఒక పెద్ద సైన్యం మేము అని చెప్పాడట. అప్పుడు యేసు ప్రభు చెప్పగానే ఆ అపవిత్రాత్మలన్నీ యేసు ప్రభుని ఒక రిక్వెస్ట్ చేసుకున్నాయంట, వీడిని వదిలి వెళ్ళిపోతాం, నువ్వు వాడిని బాగు చేయాలనుకున్నావు కాబట్టి మేము వాడిని ఉండలేము, వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోతాం, కానీ మేము ఉండడానికి ఒక స్థలం కావాలి. ఎందుకంటే మా టైం అప్పుడే అయిపోలేదు, మమ్మల్ని ఇంకను బిలంలో పాతాళ బిలంలో బంధించే టైం ఇంకా రాలేదు, మమ్మల్ని నాశనం చేయొద్దు, అది అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందుల్లోకి పోయి మేము ఉంటాము అంటే అర్థం ఏంటో తెలుసా? జంతువుల్లో కూడా ఏముంటాయంట, అపవిత్రాత్మలు ఉంటాయి, జంతువుల్లో కూడా ప్రవేశించగలవు. అది మనం గమనించం. జంతువులని స్వాధీనంలో పెట్టుకుని వాటిలో నివసించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ అపవిత్రాత్మలు వెళ్ళి ఆ పందుల్లో జొరబడగానే ఆ పందులన్నీ అంట మందంతా ఒడ్డు నుంచి పరిగెత్తుకుంటూ సముద్రంలోనికి వెళ్ళి పడిపోయి ఈ పందుల మందంతా చచ్చిపోయింది. ఇంకా అపవిత్రాత్మలు ఏమైపోయినాయో మనకు తెలియదు. ఈ వ్యక్తి దగ్గరికి మాత్రం రా. పందులు కాసుకునేటువంటి వాళ్ళందరూ ఈ జరిగిన సంఘటన చూసి, ఇంచుమించు 3000 పందులు అంటాయి, ఈ జరిగిన సంఘటన చూసి ఊర్లోకి వెళ్ళి, ఇలా జరిగిందండి, పందులన్నీ సముద్రంలో పడి చచ్చిపోయి, ఆయన ఎవరో ఒక ఆయన వచ్చున్నాడు, వాడి దగ్గర ఆయన దగ్గరికి ఆ కొండల్లో ఉండేటువంటి దెయ్యాలు పట్టినోడు వచ్చి సాగిన పడ్డాడు, వాడు సాగిన పడగానే ఆ దెయ్యాలన్నీ ఆ పందుల్లోకి పోమని ఆయన ఆజ్ఞాపించాడు, దెయ్యాలు వాడిని వదిలేసి పందులు పట్టుకున్నాయి, అవన్నీ చచ్చిపోయినాయి అని చెప్పగానే ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ జరిగినటువంటి దానిని చూసి తెలుసుకోవడానికి అక్కడికి వచ్చారు. వాక్యంలో చూస్తున్నాం 15వ వచనం, జనులు జరిగినది చూడబెట్టి యేసు వద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని ఉంటుండ చూచి, దయ్యాలు పట్టినోడు మంచిగా గొడ్లు వేసుకొని యేసు ప్రభు కాళ్ళ దగ్గర కూర్చోన్నాడు, దెయ్యం వదిలిపోయినాడు, ఇప్పుడు హాయిగా ఉన్నాడు. బయట ఉన్నటువంటి పందులన్నీ సముద్రంలో పడి చచ్చిపోయింది. వచ్చినటువంటి వాళ్ళకి వాడు బాగుపడడం చూసి భయం వేసిందంట. వాడు బాగుపడడం చూసి, ఎవరికైనా అంతే, అపవిత్రాత్మ నేను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళలో అపవిత్రాత్మ ఉండింది అని ఇంతకుముందు తెలిసిన వాళ్ళకి వాళ్ళు ఒంటరిగా ఉండేటప్పుడు కొద్ది రోజులు వాళ్ళ దగ్గరికి పోవడానికి కూడా భయపడతారు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ అత్యవరంగా విజృంభించి భయపెడతాదో అనేటువంటి భయం. 2-3 సార్లు చూశాను, 2-3 సార్లు ఇట్లాంటి సందర్భాలను ఎదుర్కొన్నాను. ఆదుపల్లిలో మరీ ఎక్కువగా చాలాసార్లు చూశాను ఇట్లాంటి సంఘటన. నాతో తమ స్టీవెన్ వచ్చాడు, స్టీవెన్ వచ్చి చాలా భయపడి అనుకున్నాను, చాలా భయం వేసింది అనుకున్నాను, నా పక్క నుంచే ఎందుకు అది అన్నాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఆ అపవిత్రాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా కూర్చున్నటువంటి వాడు బాగున్నాడా లేదా అని తెలుసుకోవడం అనేది వాళ్ళకి చాలా కష్టం అయిపోయింది. బాగున్నాడు అనే విషయం కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది అయిపోయినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు జరిగినదంతటినీ చూసినటువంటి వాళ్ళు పందులు ఎట్లా చచ్చిపోయి
పందులు ఈయన వల్లే చనిపోయి అని చెప్పగానే యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాన్ని వాళ్ళు చూశారు, యేసు ప్రభు వల్ల జరిగిన నష్టాన్ని వాళ్ళు చూశారు. వాళ్ళకి మనుషులు బాగుపడడం కంటే పందుల ద్వారా వచ్చే ఆదాయమే ఇంపార్టెంట్ అయింది. ఈరోజు చాలామంది పరిస్థితి అది. మన జీవితం బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడుతుంది, దేవుడి సన్నిధిలోకి వెళ్తే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచన కంటే మనము ఫలానా విధంగా డబ్బులు సంపాదించుకుంటే బాగుంటుంది అని దాని వైపున వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ మంది మనం చూస్తాం. ఎందుకంటే ఆ పందుల వల్ల వచ్చేటువంటి లాభము వీడు బాగుపడడం కంటే కూడా మాకు అదే ఇంపార్టెంట్ అని వాడు అనుకున్నాడు. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మా ఊళ్ళోకి రాబాకు, నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పినాడు. అప్పుడప్పుడు మనం వింటున్నాం, కొన్ని గ్రామాల్లో స్వార్థ చెప్పడానికి రానివ్వకుండా అడ్డాలు వెళ్ళిపోండి, మా ఊరికి రాబాకండి అని ఆటంకపరిచాము. మేము ఎంతమందిని చూసాము స్వార్థ ప్రకటించడానికి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎంతమంది మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేసినారు. ప్రియమైనటువంటి వాళ్ళ ఆపడానికి వెళ్ళినప్పుడు యేసయ్య ఒకటే మాట చెప్పాడు, మీరు ఏం చేయలేదు, మీ కాళ్ళకు నేను దుమ్మాకు దులిపేసినట్టు మిగతా నేను చూసుకుంటాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువుని ఆపడానికి ఒక ఆయన వచ్చినాడు. యేసు ప్రభువుని ఆపడానికి కొంతమంది మనుషులు, మా ఊరికి రాబాకయ్యా, మా ఊరికి వస్తే నీ వల్ల చాలా నష్టాలు జరిగేటట్టుగా ఉన్నాయి, ఇట్లాంటి దెయ్యాలు మా ఊళ్ళో చాలా ఉన్నాయి, ఈ దెయ్యాలన్నీ ఎలగొడితే ఆ జంతువులు అవన్నీ చచ్చిపోయినాయి అంటే మాకు వచ్చే ఆదాయం అంతా తగ్గిపోతుంది. ఆ దెయ్యాలు పట్టిన వాళ్ళు అంటే ఉండని మాకేం ఇబ్బంది లేదు ఉందో, కానీ నువ్వు మాత్రం మా ఊరికి వస్తే మా దగ్గర ఉండే ఆ 10 పందులు కూడా చచ్చిపోతే మా పరిస్థితి, మా జీవనం ఏమైపోతుంది మా దగ్గరికి. ఈరోజు ప్రియులారా, యేసు ప్రభువును వద్దనుకునేటువంటి వాళ్ళందరి పరిస్థితి ధనం కోసం, సంపాదన కోసం, తమ దగ్గర ఉన్న ఏదో యేసు ప్రభువును అనుకుంటే పోతాయేమో అన్నటువంటి భయంతో, ప్రభు మన దగ్గరికి వస్తే మన జీవితంలో నష్టం జరుగుతుందేమో అన్నటువంటి భయంతో అనేక మంది యేసు ప్రభువుని వద్దనుకుంటూ ఉన్నారు. వీళ్ళు రెండవ రిక్వెస్ట్ చేశారు, మా ఊరికి రావద్దు, వదిలిపెట్టి. మూడవ రిక్వెస్ట్, మూడవ ప్రార్థన ఎవరు చేశారంటే బాగుపడ్డవాడు చేశాడు. వాడు ఏమని ప్రార్థన చేశాడో వాక్యంలో మనం చదువుదాం. 18 ఆయన దూర ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన వద్ద తనను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకున్నాడు. ఆయన రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా నన్ను బాగు చేసావు, నీకు వందనాలు, నేను కూడా నీ 12 మంది శిష్యులతో కలిసి నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి నీ వెనకాల వస్తాను. ఇది ఆయన రిక్వెస్ట్. యేసు ప్రభు కొంతమందిని పిలుస్తాడు, కొంతమందిని వద్దంటాడు, వాళ్ళకి వేరే పనిని అప్పగించాడు. నేను కొంచెం బాగా ధ్యానం చేసినప్పుడు, ఆలోచించినప్పుడు నాకేం అర్థమైందంటే, ఈ వాక్యం చదువుతున్నప్పుడు వాడు ఎవరు రాని లేదంటే ఆ ఊళ్ళోకి యేసు ప్రభు రాని. ఇప్పుడు యేసు ప్రభు వాడు యేసయ్యతో పాటు వస్తానంటే వాడిని రానివ్వడం. వాడిని ఎందుకు రానివ్వడం లేదు యేసు ప్రభు అంటే కారణం చెప్తున్నాడు. నన్ను నీ ఊళ్ళో వాడు రానివ్వలేదు కదా, నా గురించి ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియాలంటే నువ్వు అక్కడ ఉండాలి. హల్లెలూయా. చదవండి ఆ మాట, నాకు తెలిసినటువంటి లైన్లో చెప్తున్నాడు. ఆయన వారికి సెలవీయక, నీవు నీ ఇంటి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరబడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమని. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపోలిలో ప్రకటింపడారంభింపగా అందరూ, ఏ ఊరంటది? దెక్కపోలి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాశాడు? గెరాసేనులు 5:1 రాశాడు, గెరాసేనుల దేశము. దెక్కపోలి అనగా 10 పట్టణములు అన్నారు. ఎన్ని పట్టణాలంట? 10 పట్టణాలు. లూకా సువార్తలో రాసుకున్నారు అనుకుంటారు. దాన్ని ఒకసారి చదవండి. లూకా 8:39. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యం చేసను, ఆ పట్టణమందంతటియు ప్రకటించను అని వాక్యంలో రాశారు. మరొక చోట దెక్కపోలి అనేటువంటి ఆ పదానికి 10 పట్టణములు అనేటువంటి అర్థాన్ని రాయడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు
కొన్నిసార్లు దైవమైనటువంటి మాలాంటి వాళ్ళు వెళ్ళలేనటువంటి ప్లేసెస్, మమ్మల్ని ఆటంకపరిచేటువంటి ప్రదేశాల్లోనికి దేవుడు ఎట్లాంటి వాళ్ళని వాడుకుంటాడంటే సేవ చేయడానికి ఇట్లాంటి వాళ్ళని వాడుకుంటాడు. అక్కడ ఉండేవాళ్ళని, ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళని, సమరయ స్త్రీని సుకారు అనే పట్టణాన్ని బాగు చేయడానికి ఎవరిని వాడుకున్నాడు? సమరయ స్త్రీనే వాడుకున్నాడు. ఆమె ఊళ్ళోకి వెళ్ళి అందరినీ తీసుకొచ్చి యేసుని చూపిస్తుంది. ఇప్పుడు ఈ దైవం పట్టినటువంటి వాడు ఆ ఊళ్ళోకి వెళ్ళి యేసు ప్రభు తనకు చేసినటువంటి కార్యాలన్నింటినీ ఆ 10 పట్టణాలు తిరిగి స్వార్థ చేసేసాడంట. ఒకవేళ యేసు ప్రభు ఉంటే 1 రోజు ఉండేవాడు, 2 రోజులు ఉండేవాడు. కానీ ఈయనకి దేవుడు ఇచ్చిన భాగ్యం ఎట్లాంటిదంటే, నువ్వు బతికిన రోజులు ఈ ఊళ్ళో నీకు చేసిన కార్యాలన్నింటినీ నిన్ను చూసిన వాళ్ళు అందరూ అడుగుతారు, నేను బాగైపోయినావు నువ్వు అని అయితే స్టోరీ మొదలుపెట్టి యేసు వచ్చాడు నా దగ్గర బాగు చేశాడు. ఎందుకంటే గొప్ప సువార్త ఏమని చెప్పండి. అదే కదా మిమ్మల్ని చెప్పమంటున్నారు రేపు ఆదివారం నుంచి. దేవుడు వాక్యం ద్వారా మీతో ఏం మాట్లాడాడు, మీ జీవితాన్ని ఎలా మార్చాడు, ఏ వాక్యం ద్వారా నేను తాకాను, అదే కదా మాట్లాడుతూ అడుగుతున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళు, సాక్ష్యం చెప్పడం అనేది ఒక గొప్ప ధన్యత. ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడం అనేటువంటిది ఈయన మనకి ఇచ్చినటువంటి, ఇతనికి ఇచ్చినటువంటి అవకాశం, ప్రభు ఇచ్చినటువంటి అవకాశం. దేవుడు నీ జీవితంలో చేసిన ఏ అద్భుత కార్యమైనా సరే అనేకులకు తెలియపరచడం. చాలా మందికి సాక్ష్యం యొక్క విలువ తెలియదు, సాక్ష్యం యొక్క పవర్ ఏంటో తెలియదు. దేవుడు మీ జీవితాల్లో ఎన్నో మేలు చేస్తుంటారు కానీ ఆ మేలుల గురించి ప్రకటించేటువంటి పరిస్థితుల్లో మీరు లేరు. కారణం ఏంటంటే మీరు చెప్తున్నటువంటి సాక్ష్యం ఎంత పవర్ఫుల్ ఉంటుంది అనేది మీకు అర్థం కాదు. ఈ మధ్యకాలంలో జోసెఫ్ పాస్టర్ గారు ఒక చంద్రుని మీరు అందరూ యూట్యూబ్లో టీవీలో చూస్తారు. పొట్టిగా ఉంటాడు, మరగుంచు మనిషి. ఆయన వాక్యాలు నాకేం పెద్ద నష్టం. చాలా చోట్ల ఆయన వాక్యం చెప్పుకున్నారు, విన్నాను కొన్ని మెసేజెస్, విస్తారమైన మాటలు, చాలా కొద్ది విషయాలు అంతవరకే నేను చూశాను. కానీ ఆయన సాక్ష్యం చాలా పవర్ఫుల్. ఏంటున్నటువంటి నా కళను నీళ్ళు చేసింది. మనం దేన్ని గట్టిగా ప్రకటించగలమో దాన్ని గట్టిగా ప్రకటించాలి. హల్లెలూయా. మన సాక్షి ఆయన ఎక్కడ వాక్యాలు ఏది జనాలు మనసులో మార్పు కలిగించి ఉంటాయని అనుకోరు, కానీ ఆయన సాక్ష్యం మాత్రం తప్పకుండా మార్పు కలిగించి. ఎన్నో సాక్ష్యాలు ఉన్నటువంటి మనకే కన్నీళ్ళు వచ్చాయంటే అటు సాక్ష్యాలు వినటువంటి అన్యజనులు వింటే ఇంకెంత గొప్ప కార్యాలు. కాబట్టి సాక్ష్యం చెప్పడం అనేది ఒక గొప్పదనం. 3 ప్రార్థనలు. 1 అపవిత్రాత్మల ప్రార్థన, 2వది ఆ గ్రామస్తుల ప్రార్థన, 3వది స్వస్థపరచబడిన వారి ప్రార్థన. ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చిన విధం. అపవిత్రాత్మతో 19కి వెళ్తామంటే ఓకే వెళ్ళండి, నన్ను ఇద్దరు వదిలేసి మాత్రం వెళ్ళిపోండి, మీరు ఎక్కడైనా రావడం. వాళ్ళు వచ్చి మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో అంటే ఇష్టంగానే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వేసుకుంటే ఒక ప్లాన్ అదేంటంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నేను ఉంటాడు నా ప్రతినిధిగా. మీ జీవితంలో యేసు ప్రభు చేసినటువంటి అద్భుతానికి మీరే ప్రతినిధి. ఆ అద్భుతాన్ని చెప్పడానికి యేసు ప్రభు ప్రతినిధులు మీరే. ఎవరైతే మీలాగా అధైర్యంలో ఉన్నారో, మీలాంటి సమస్యలతో బాధపడుతున్నారో అట్లాంటి వాడికి మీ సాక్ష్యం ఉపయోగపడుతుంది. మీ సాక్ష్యం ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేనేదో అపవిత్ర ఆత్మల గురించి చెప్తే ఎవరు నమ్మరు, కానీ మీరు ఇక్కడ నేను చెప్తే నమ్ముతారు. నేను నిజంగా చెప్తున్నాను. అట్టి అపవిత్ర ఆత్మలు కలిగినటువంటి వ్యవహార శైలి ఉండేటువంటి వాడికి మేరిక నేను చెప్తే నమ్ముతారు. ఎందుకంటే ఆమె విడిపించబడింది అనే సమరయ స్త్రీని మార్చడానికి, సమరయుని మార్చడానికి సమరయ స్త్రీయే కావాలి. హల్లెలూయా. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రజలను మార్చడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. అందుకు తగినట్టుగా మన జీవితాన్ని ప్రభువుకి అర్పిస్తే దేవుడు మనం అడిగిన ప్రతి ప్రార్థనకి చాలా గొప్ప రీతిగా జవాబుదారి చేస్తాడు. ఒకవేళ యేసు ప్రభుతో పాటు ఆయన ఎన్నుంటే 12 మంది శిష్యుల్లో ఒక పేరుగా మిగిలిపోయింది.
పేతురు, యోహాను, యాకోబు వీళ్ళ ముగ్గురు పేరు తప్పితే మిగతా వాళ్ళ పేరు పెద్ద ఇంపార్టెంట్ లేదు. మన దేశానికి వచ్చినాడు కాబట్టి తోమాల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోం. మిగతా వాళ్ళ గురించి మనకేమీ తెలియదు. కానీ 10 ఊళ్ళల్లో యేసు ప్రభువు గురించి సాక్ష్యం చెప్పుకునే అవకాశం ఎంతమందికి వస్తుంది కదా. మన జీవితాల్లో కూడా దేవుడి కార్యాలు, మన ప్రార్థనలో మనం అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే గొప్ప వాటిని దయచేసి తల్ల చంపి